ఇప్పుడు జాతీయ పార్టీ నాయకత్వం వహిస్తూ ఈ రోజుకి 100 సార్లు వచ్చి టీఆర్ఎస్ మీద మాట్లాడిన వ్యక్తులు, వైఎస్ఆర్సీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసిపోయిందని చెప్తున్న వ్యక్తులు ఇవాళ మీ వెళ్ళి అక్కడ పోరాటం చేస్తుంటే, అక్కడ వచ్చి ప్రభుత్వం తాలూకా విధానాలు వచ్చి అండగడుతుంటే, అక్కడ జరుగుతున్న విషయాలు చెప్తుంటుంటే, ఇవాళ తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తి ఇవాళ వచ్చి ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల ఆత్మాభిమానం అనుకున్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నాను. ఇది ఆలోచన కాదా? ఇది వారితో చక్కెర ఒప్పందాలు కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఓటుకు నోటు కేసులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీయే కదా, ఏది టీఆర్ఎస్ కి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మేము అనేది ఏమిటంటే ఆయన తెలుగుదేశానికి జాతీయ అధ్యక్షుడు ఒక ఎన్నిక జరుగుతూ ఉంటే, అది కూడా తన మిత్రపక్షానికి కేటాయించి ఎన్నిక జరుగుతూ ఉంటే, ఆ ఎన్నికల ప్రచారానికి వెళ్ళకపోవటం వెనుక దాగి ఉన్న కుట్రని, ఆ అవగాహనని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇంకో అంశం ఏంటంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మహానాడు జరిపారు, మీరు మర్చిపోయారా? అక్కడ మహానాడు జరిపి ఏది ఎన్నికల తర్వాత మహానాడు జరిపారు. ఆయన ఇంకొక అంశాన్ని కూడా చెప్పారు, నేను ఈ 2 ప్రాంతాలకి అంటే తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిని అని చెప్పిన తర్వాత తన మిత్రపక్షానికి కేటాయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రచారానికి వెళ్ళడం లేదో చెప్పాలి. ప్రచారానికి వెళ్ళాలి కదా, తన అభ్యర్థిని గెలిపించడానికి. భారతీయ జనతా పార్టీకి ఇచ్చినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థి కాదా? అక్కడ తెలుగుదేశం వారందరూ రోజు ప్రచారం చేస్తున్నారు కదా. కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎవరు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షులు అక్కడ ప్రచారం చేస్తున్నారు. అలాగే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు, అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పెద్ద నాయకులందరూ ప్రచారం చేస్తున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారే ఎందుకు దాక్కున్నారు అనేటువంటి ప్రశ్న. దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్కి జరిగిన రహస్య ఒప్పందంలో భాగంగానే ఆ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళి అక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి వెనుకాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఎస్ కమాన్, నేనేంటంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారికి, కానీ అక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్నది. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం అయితే తెలుగుదేశం కూడా ప్రతిపక్ష పార్టీయే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీయే కదా. అన్ని పార్టీలు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే భిన్నంగా వ్యవహరించడానికి గల కారణం కేవలం లాలూచీ సిద్ధాంతం తప్ప మరొకటి కాదు అనేది మేము చెప్పదలుచుకున్నాం. నో టీడీపీ ప్రచారం చేస్తున్నది. టీడీపీ పార్టీ కంటే టీడీపీ నాయకత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? జాతీయ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు? ఒక్క విషయం ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆ పార్టీ నాయకుడు కూడా అడిగాడు రమ్మని. అయినప్పటికీ కూడా వెళ్ళకపోవడంలో అంతర్భాగం ఏంటి, ఆంతర్యం ఏమిటి? ఇది మా ఆరోపణ. వాళ్ళు సమాధానం చెప్పండి. మీరు కాదు, వాళ్ళు సమాధానం చెప్పని అడుగుతాను. ఇప్పుడు శ్రీధర్ ఒక విషయం శ్రీధర్ ఒక్క విషయం. ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అందరూ నాయకులు ప్రచారం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయకపోవడానికి గల కారణం ఇది అని మా అభిప్రాయం, మా అభియోగం. దీనికి మీరు సమాధానం మేము చెప్తే కాదు కదా. మీరు సమాధానం చెప్పండి. వాళ్ళ సమాధానం మీదైతే మాకు అభ్యంతరం లేదు. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ ది మీడియా. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహ్వానించినా వెళ్ళడం లేదు. కారణం ఇది రహస్య ఒప్పందంలో భాగము అనేది మా అభియోగం. మేము మీ మీద అభియోగం చేయట్లేదు కదా, మీరెందుకు కంగారు పెడతారు? మా అభియోగం అది. ఆ అభియోగానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు. కంగారు కాదు. అంటే మా ఉద్దేశం అది స్పష్టంగా మా ఉద్దేశం ఇంటెన్షనల్ గా చంద్రబాబు నాయుడు. ఇంకొక విషయాన్ని కూడా చెప్తా నేను. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల పాటు ఇది నా రాజధాని, నేను ఇక్కడే ఉంటాను, మళ్ళా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాను అన్నాడు. పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లుకి శంకుస్థాపన చేశాడు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పోలీస్ స్టేషన్లు కూడా ఇక్కడ పెడతానన్న పెద్ద మనిషి, 8 సెక్షన్ గురించి ప్రగల్భాలు పలికినటువంటి పెద్ద మనిషి, ఇవన్నీ మాట్లాడుకోకుండా ఎన్నికల్లో ప్రచారం చేయకోకుండా తోక ముడుచుకొని వస్తున్నాడు. ఇది కేవలం రహస్య ఒప్పందంలో భాగమే. ఇది కాదా?
సెక్షన్ 8 గురించి ప్రశ్నించలేదా? పోలీస్ స్టేషన్లు మేము అక్కడ పెడతామని అనలేదా? హైదరాబాద్ పరిధి వరకే. నో నేనేది కరీంనగర్ గురించి కాదు, వరంగల్ గురించి కాదు. హైదరాబాద్ లో ఇప్పుడు సెక్షన్ 8 గురించి ఏమైంది? నో నువ్వు అర్థం చేసుకో బ్రదర్. సెక్షన్ 8 గురించి ఏమైంది? హైదరాబాద్ లో ఏమైంది? పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయి? హైదరాబాద్ లో ఎందుకుంటలేదు చంద్రబాబు నాయుడు గారు? అక్కడే ఉండి పరిపాలన 10 సంవత్సరాల పాటు చేస్తానని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇవాళ 3 రోజుల పాటు వరుసనే 3 నిద్రలు కూడా చేయకోకుండా ఉండడానికి గల కారణం ఏమిటి? దానిలో భాగమే ఇది కూడా అనేది మా అభియోగం. దానికి అంతరికీ కారణం ఈ అభియోగానికి కారణం కూడా మీకు చెప్తున్నా. అది ఓటు నోటు కేసులో ఏదైతే ఆయన ముద్దాయిగా ఉన్నాడో దాని నుంచి జరిగిన ఒప్పందంలో ఆ కేసుని తిరుగుదోడ కంట ఉండడానికి భాగం అనేది మా ఆరోపణ. ఇప్పుడు మత్తయ్య అనే ఆయన ఓటుకు నోటు కేసులో మత్తయ్య అనే ఆయన ఏమి చేశాడు? ఇవాళ నిన్న మొన్న ఏం చేశాడు మత్తయ్య అనే ఆయన? నన్ను చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారనేటువంటి పరిస్థితికి వచ్చాడా లేదా? కరివేపాకులాగా వాడుకుని నన్ను వదిలేశారని ఆయనే రివర్స్ అయ్యాడు కదా. అసలు ఇంత బ్రహ్మాండమైనటువంటి వాయిస్ టీవీలో వినిపించిన తర్వాత కేసులో పెట్టుకోకుండా తెలంగాణ ప్రభుత్వం కానీ లేదా కేసీఆర్ కానీ ఇంతవరకు తాత్సారం చేస్తున్నారు. ఒకవైపున ప్రచారానికి వెళ్ళడం లేదు, ఒకవైపున రాజధానిని మొత్తాన్ని ఇక్కడికే తీసుకొచ్చేస్తానంటున్నాడు. వీటన్నిటి నేపథ్యంలో మేము చెబుతున్న దాన్ని మీరు అర్థం చేసుకోండి. అది దయచేసి మా మాతాలు అంతేగాని ఇంకెందులో ఏం లేదు. అది ఇంకా దానికి ఏమైనా వాళ్ళు ఏమనంటే అప్పుడు మళ్ళీ మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెప్తాం. ఇంక లేదు మీరేమైనా దానికి సంబంధించింది ఏమంటే చెప్పండి, చెప్తాం. ఓకే. టీఆర్ఎస్తో జరిగిన అంతర్గత ఒప్పందంలో భాగమే. ఇంకా దానికి ఇంకా చెప్పడం ఇంకేం చెప్పాలి? ఇంకొక మాట చెప్పాలంటే దాంట్లో మాకేం బాధాభిప్రాయం లేదు. అయితే అవ్వచ్చు కూడా మేబీ ఇంకొక ఘాటైన వ్యాఖ్య చేస్తా. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో భయపడి కేసు నుంచి తప్పుకుపోవడానికి తెలుగుదేశం పార్టీనే అమ్మేశాడు అనేటువంటి ధోరణి వస్తుంది. నేను అడుగుతా ఉన్నా ఇవాళ పాపం రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చెబితే రేవంత్ రెడ్డి గారు కాలు దువ్వాడు. ఏమైంది ఇవాళ అంటున్నా? ఇలా భయపడి ఓటుకు నోటు కేసు నుంచి తప్పుకుపోవడానికి చివరికి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో రద్దు చేసుకునే పరిస్థితి, వీక్ చేసే పరిస్థితి, అమ్మేసే పరిస్థితికి చంద్రబాబు దిగజారిపోయాడు.